నేను మీ అశ్విని. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మా మై వరల్డ్. సో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో మనకి కాఫ్ కానీ, కోల్డ్ కానీ, హెడేక్ కానీ ఏమైనా కూడా టాబ్లెట్స్ వాడొచ్చా అనేది ఈరోజు వీడియో అన్నమాట. సో ఇదెందుకు నేను మీతో షేర్ చేస్తున్నా అంటే, సో నాకు 5th మంత్ ఎంటర్ అయ్యాక, అంటే 5th మంత్ రన్నింగ్లో ఉన్నప్పుడు సివియర్గా కాఫ్ అయితే ఉండే అనమాట. సో దానికి నేను ఏం చేశాను, ఏం మెడిసిన్ యూస్ చేశాను, అండ్ దానికి ఏం రెమెడీస్ యూస్ చేశాను అనేది మీకు చెప్తానమాట. అండ్ ఇదెందుకు మీతో షేర్ చేస్తున్నా అంటే, నా ఛానల్ అబౌట్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఉంటుంది. సో రీసెంట్గా ఏంటంటే నా ఛానల్లో ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వీడియోస్ అయితే పెడుతున్నాను కదా. సో దానికైతే మంచి వ్యూస్ అయితే వస్తున్నాయి. అది ఫాలో అయిన వాళ్ళు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారనమాట. సో సిస్టర్, నాకు ఇట్లా కాఫ్ అండ్ కోల్డ్ ఉంది, మీరు మెడిసిన్ ఏమైనా వాడారా, నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ, సో నేను ఇప్పుడు మెడిసిన్ వాడాలా వద్దా అనే డైలమాలు ఉన్నా. కొంతమంది వాడచ్చు అంటున్నారు, వాడొద్దు అంటున్నారు. సో నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి భయంగా ఉంది, మీరేమన్నా సజెషన్ ఇస్తారా అని నాకు ఇట్లా ఇన్స్టాగ్రామ్లో చేశారనమాట. సో ఇన్స్టాగ్రామ్లో చేస్తే నేను వాళ్ళకి చెప్పాను, నేను చెప్పే వరకు నేను ఫేస్ చేసింది అయితే వాళ్ళతో చెప్పానమాట. సో ఇంకా అలాంటి వాళ్ళు ఇంకా ఉంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుంది అని నేను మళ్ళీ వీడియో అయితే చేస్తున్నాను. నేనేం చేశాను, నేను ఏ మెడిసిన్ యూజ్ చేశాను, అండ్ దానికి ఏం రెమెడీస్, హోమ్ రెమెడీస్ ఏం చేశాను, అండ్ ఎన్ని రోజులు సఫర్ అయ్యాను అంతా కూడా నేను ఫేస్ చేసింది, నా ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేస్తానన్నమాట. ఈ వీడియో ఎంతో కొంతమందికన్నా యూజ్ అవుతుంది. అండ్ ఆ మెడిసిన్ అయితే చూపిస్తాను, కానీ అదే మీరు వాడండి అని అయితే నేను చెప్పను, మెడిసిన్ అయితే నేను చెప్పనండి. సో మీరు డాక్టర్ సజెస్ట్ చేసింది మాత్రమే మీరు యూజ్ చేయండి. బట్ నేను ఫేస్ చేసింది చెప్తా అన్నాను కాబట్టి ఈ వీడియోలో షేర్ చేస్తారనమాట. అండ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చెప్పడం మర్చిపోయాను. సో మనకు ప్రెగ్నెన్సీలో కాఫ్, కోల్డ్ ఏదొచ్చినా కూడా మనం గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం కదా. సో గైనకాలజిస్ట్ దగ్గరికి కాకుండా జనరల్ ఫిజిషియన్ దగ్గరికి అయితే వెళ్ళాలంట. సో మాకు తెలియక మేమైతే మా రెగ్యులర్ డాక్టర్ గైనకాలజిస్ట్కి అయితే మేము అపాయింట్మెంట్ అయితే తీసుకున్నాము. సో అక్కడికి వెళ్ళాక ముందు డ్యూటీ డాక్టర్ అయితే చెక్ చేస్తారనమాట, ఇక్కడ ప్రాసెస్ అయితే ఇది. సో ఆ డాక్టర్ చూసి మీరు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ డాక్టర్కి అయితేనే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. గైనకాలజిస్ట్ కంటే జనరల్ ఫిజిషియన్ చూయించుకుంటే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది అందనమాట. సో ఇంకా వెంటనే మేము తీసుకున్న కన్సల్టేషన్ ఏదైతే ఉందో అది మేము జనరల్ ఫిజిషియన్కి మార్చుకొని జనరల్ ఫిజిషియన్ డాక్టర్కి అయితే చూపించుకున్నాం అనమాట. అండ్ ఇప్పుడైతే నేను చూపిస్తాను రిపోర్ట్స్. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇదైతే జనరల్ ఫిజిషియన్ డాక్టర్ దగ్గర అయితే నేను కాఫ్ అండ్ కోల్డ్కి చూపించుకున్నాను అనమాట. అండ్ నేను వెళ్ళినప్పుడు ఏంటంటే హెడేక్, కాఫ్ రెండు ఉండే. సో ఈ రెండింటి కోసం నాకు 3 డేస్కి మెడిసిన్ అయితే రాసింది. బట్ ఆ మెడిసిన్ కూడా ఏంటంటే నా బలవంతం మీదే రాసిందనమాట. సో ఫస్ట్ వెళ్ళగానే తను అడిగింది ఎన్ని వీక్స్ ప్రెగ్నెన్సీ అన్నీ కూడా కంప్లీట్గా తెలుసుకుందనమాట. సో తెలుసుకున్నాక నాకు కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగింది. ఫీవర్ ఉందా, బాడీ పెయిన్స్ ఉన్నాయా, అవన్నీ 2 అయితే అడిగిందనమాట. సో అప్పుడు నాకు ఫీవర్ అండ్ బాడీ పెయిన్స్ అయితే ఏమీ లేకుండే, జస్ట్ అప్పుడప్పుడు హెడేక్ వస్తుంది, కాఫ్ అయితే సివియర్గా ఉందన్నమాట. సో నైట్ పడుకోలేనంతగా ఉండే అనమాట కాఫ్. సో 1-2 డేస్ చూసి ఇంకా నా వల్ల కాక నేను మళ్ళీ హాస్పిటల్ అయితే వెళ్ళాను. సో లోపల బేబీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో అనేసి నేను 2-3 డేస్ చూశాక వెళ్ళాను అనమాట. అప్పుడు డాక్టర్ ఏమందంటే మెడిసిన్ యూస్ చేయము, హోమ్ రెమెడీసే యూస్ చేయండి అన్నది. బట్ నేను ఆ హోమ్ రెమెడీస్ వల్ల కూడా యూస్ లేదు అని అడిగితే అప్పుడు డాక్టర్ ఏం చెప్పిందంటే, ఇక్కడ ఒక ట్యాబ్లెట్ అయితే రాసిందండి, ట్యాబ్లెట్ పేరు ఇవన్నీ అయితే నేను మెన్షన్ చేయను. సో మీరైతే అక్కడ చూపించుకుంటే డాక్టర్ ఏది చెప్తే అది వాడండి. జస్ట్ నాకు థ్రోట్ అలర్జీకి మాత్రం లివోసిట్రిజిన్ 5 mg అయితే రాసింది. అండ్ డోలో 650 mg ఏమో నీకు ఫీవరిష్గా ఉన్నప్పుడు, ఇంకా బాడీ పెయిన్స్ ఎక్కువ అయినప్పుడు వేసుకోమందనమాట. బట్ నేనైతే వేసుకోలేదు. సో డోలో అంటేనే మనకి అంటే పెయిన్స్కి వేసుకుంటారు కదా, సో ఎందుకైనా మంచిది అని వేసుకోలేదనమాట. లివోసిట్రిజిన్ ఒక్కటి మాత్రం నైట్ టైంలో వేసుకోమంది, అది కూడా డైలీ నైట్ ఆఫ్టర్ డిన్నర్ 5 days. సో ఇది ఒక్కటైతే వేసుకున్నాను 5 days. అండ్ తర్వాత ఏంటంటే ఇవి నాకు ఈ 2 లిక్విడ్స్ అయితే రాసిందనమాట. ఈ లిక్విడ్స్ ఏంటంటే డైలీ 2 times అండి, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ డిన్నర్ డైలీ 2 times పెట్టుకోవాలి. 3 days పెట్టుకోమంది, అది కూడా నెబులైజేషన్ అనమాట. నెబులైజర్లో పెట్టుకొని మనని ఆవిరైతే తీసుకోవాలన్నమాట. సో 3 days పెట్టుకున్నాక ఇంకా నీకు తగ్గలేదంటే నెక్స్ట్ మళ్ళీ 2 daysకి
ఓన్లీ నైట్ డిన్నర్ తర్వాత 2 డేస్ నెబులైజేషన్ పెట్టుకోమందనమాట. సో టోటల్గా 5 డేస్. సో నాకు 3 డేస్ కాదండి 2 డేస్ 5 డేస్ పెట్టుకోమని అంది. బట్ నేనేంటంటే 1 డే పెట్టుకున్నా. 1 డే పెట్టుకున్నాక సో నేను ఇక్కడ కన్సల్ట్ అయింది 5/1/24 జనవరి 5కి వెళ్ళానండి హాస్పిటల్కి. సో జనవరి 5కి వెళ్ళి 1 డే పెట్టుకున్నాను నెబులైజేషన్. పెట్టుకున్నాక ఇంకా అసలు ఏం తగ్గలేదన్నమాట. సో వెంటనే మళ్ళీ నెక్స్ట్ డేనే వెళ్ళాను. సో ఇక్కడ డేస్ చూసినట్లయితే 6/1/23 ఉంది. సో 24 అయితే 23 వేసింది డాక్టర్. సో 6కి వెళ్ళానమాట. సో 6కి వెళ్ళి నాకు మళ్ళీ తగ్గలేదు, కాఫ్ సివియర్గా వస్తుంది అని చెప్తే మళ్ళీ ఒక టాబ్లెట్ అయితే రాసిందనమాట. ఈ టాబ్లెట్ ఏంటంటే డైలీ హాఫ్ ఆఫ్టర్ లంచ్ ఆఫ్టర్ డిన్నర్ 5 డేస్ వేసుకోమందనమాట. సో ఈ మెడిసిన్ వేసుకున్నాను. దీంతోపాటు నేను ఏం రెమెడీస్ యూస్ చేశాను అనేది మీకు చెప్తాను ఇప్పుడు. సో ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో మనకి ఐరన్, కాల్షియం ఇంకా మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ అయితే వాడతాం కదా. సో అవి కాకుండా ఈ మెడిసిన్ కూడా కంటిన్యూ చేయమందనమాట. సో నాకేంటంటే ప్రెగ్నెన్సీ టైంలో వేరే మెడిసిన్ వాడడం వల్ల లోపల బేబీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో అని నేను చాలా వరకు తగ్గించానండి, వాడలేదు అసలు. ఇంకా నా నుంచి కాదు, ఇంకా నేను తగ్గడం వల్ల నైట్ నిద్ర ఉండదన్నమాట, కంప్లీట్గా కాఫే ఉంటుండే. సో నిద్ర కూడా నేను డైలీ నైట్ ఒక 1-2 అవర్స్ నిద్రపోయేది. అది కూడా తగ్గి నాకు తెలియకుండా నిద్ర వచ్చినప్పుడు మాత్రమే పడుకున్నానమాట. సో నిద్ర వచ్చేంత వరకు టీవీ ఏదో ఒక కొత్త సినిమా పెట్టుకొని చూసుకుంటూ అలానే కూర్చునేదాన్ని. పడుకుంటే జస్ట్ మనం ఇట్లా లైడాన్ అయినా కూడా కాఫ్ వస్తుండే అనమాట. సో అంత సివియర్ కాఫ్. తర్వాత బాడీ పెయిన్స్ కూడా వచ్చేసాయి, ఈ సైడ్స్కి అంతా కూడా పెయిన్ ఉండే. సో ఇంకా అప్పుడు 1 డే డోలో వేసుకున్నాను. తర్వాత ఇంకా వేసుకోలేదన్నమాట. తను రాసింది బట్ నేను వేసుకోలేదు. ఇంకా ఈ లిక్విడ్స్ ఉన్నాయి కదా, ఈ వీటితోనే నాకు నెబులైజేషన్ పెట్టుకున్నాను అనమాట. సో ఎగ్జాక్ట్గా 5 డేస్ పెట్టుకున్నాను నెబులైజేషన్. 5 డేస్ తర్వాత తగ్గింది, ఇంకా బెటర్ అనిపించింది అనమాట. సో ఏంటంటే ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఏంటంటే తక్కువ మెడిసిన్ రాస్తారంట. నెబులైజేషన్ అనేది ఎఫెక్ట్ అయితే కాదంట, లోపల బేబీస్కి కానీ మనకి కానీ ఎఫెక్ట్ అయితే కాదన్నారు. సో ఇంకా నెబులైజేషన్ అయితే పెట్టుకున్నాను. అప్పుడు తీసిన చిన్న క్లిప్స్ అయితే ఉన్నాయి, ఆ 2-3 డేస్వి, అవి కూడా దీంట్లో యాడ్ చేస్తాను. సో అప్పుడు ఏంటంటే నిద్ర లేక కాఫ్తోని చాలా సఫర్ అయ్యాను. ఇంకా 5 డేస్ తర్వాత తగ్గినాక మళ్ళీ 2 డేస్ తర్వాత మళ్ళీ అటాక్ అయిందనమాట కాఫ్. బట్ మరి నిద్ర పడుకునే టైంకే నాకు కాఫ్ వస్తుండే. అప్పుడు నేను హోమ్ రెమెడీస్ ఏమి యూస్ చేశానంటే ఏంటంటే జింజర్ ఉంటుంది కదండి, ఆ జింజర్ని ఒక ఇంత పీస్ అయితే కట్ చేసి ఇక్కడ దవడకు పెట్టి పడుకునేదాన్ని అనమాట. సో మనకి ఎప్పుడైనా కాఫ్ వస్తుంది అని తెలుస్తుంది కదా, అప్పుడు అది కొంచెం నమలడము, ఆ జ్యూస్ మింగడము, పడుకోవడం. అది మళ్ళీ నేను మార్నింగ్ లేచేంత వరకు కూడా ఆ జింజర్ పీస్ అయితే నా నోట్లోనే ఉండేదన్నమాట. అలాగా ఒక 15 డేస్ అయితే పెట్టుకున్నాను. అదొకటి నాకు ప్లస్ అనిపించింది, మంచి రిజల్ట్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాము అంటారు కదా, వాముని రోజు ఒక డైలీ అన్నం తినగానే ఏది తిన్నా, బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ స్నాక్స్ డిన్నర్ ఏది తిన్నా కూడా తినగానే వెంటనే వాము తినేది ఇంత. సో అది ఒక 1 టేబుల్ స్పూన్ అంత తిని నవిలి మింగేసేది వెంటనే. ఆ ఘాట్ అనేది మనకి ఇక్కడ త్రోట్ దగ్గర వస్తే తొందరగా క్యూర్ అవుతుందని చెప్తే వాము తిని మళ్ళీ హాట్ వాటర్ తాగేదనమాట. ఎప్పుడు తాగినా హాట్ వాటర్, అంటే హాట్ వాటర్ కాగబెట్టి ఒక దగ్గర పెట్టడం కాదు, తాగినప్పుడల్లా ఒక 1 గ్లాస్ వాటర్ వేడి చేసుకొని తాగడం. మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు హాట్ వాటరే తీసుకున్నాను. ఇవన్నీ చేయగా నాకు ఆల్మోస్ట్ 15 to 20 డేస్ అండి, నియర్లీ 20 డేస్ టైం అయితే పట్టింది. ఈ 20 డేస్లో మొత్తం కూడా క్యూర్ అయిపోయింది అనమాట. ఎట్ ఏ టైం మా ఇంట్లో మా హస్బెండ్కి మా పాపకి కూడా కాఫ్ ఉండే అనమాట. సో వాళ్ళకంటే మెడిసిన్ యూస్ చేశారు, వాళ్ళకి వితిన్ 1 వీక్ లోపల తగ్గింది. బట్ నేను యూస్ చేయలేదు కాబట్టి టైం తీసుకుంది. బట్ టైం తీసుకున్నా కూడా నాకు ఇదే బెస్ట్ అనిపించింది అనమాట. సో ఎక్స్ట్రా మెడిసిన్ వాడకుండా డాక్టర్ చెప్పిన దాంట్లో కూడా నేను ఇంకా తగ్గించి వాడాను. అండ్ దట్టు నెబులైజేషన్ అయితే చాలా వర్క్ అయిందనమాట. అండ్ డాక్టర్ ఏం చెప్పిందంటే మీరు అలా అనిపించినప్పుడు ఈ 5 డేస్ తర్వాత కూడా మీకు మళ్ళీ అనిపిస్తే హాట్ వాటర్తోని స్టీమ్ పెట్టుకోమందనమాట. జస్ట్ హాట్ వాటర్తోని స్టీమ్ అయితే పెట్టుకోవాలి. మనము దాంట్లో
విక్స్ కానీ జిందా కానీ ఇంకేదైనా అట్లాంటివి ఏమీ వేయకుండా జస్ట్ హాట్ వాటర్ స్టీమ్ అయితే పెట్టుకోవాలి. లేదంటే హాట్ వాటర్లో పసుపు వేసుకొని స్టీమ్ అయితే పెట్టుకోమందనమాట. ఇదైతే మీకు యూజ్ అవుతుందని వీడియో షేర్ చేశాను. అండ్ ఇదనమాట ఈ వీడియో. సో చాలామంది ఏంటంటే కాఫ్ అవి రాగానే ఏ మెడిసిన్ అంటే ఆ మెడిసిన్ వేసుకుంటారు. సో వేసుకోకుండా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసింది, డాక్టర్ ప్రిస్క్రిప్షన్లో రాసింది ఏదైతే ఉంటుందో అది యూస్ చేయండి. లేదంటే హోమ్ రెమెడీస్ ఫాలో అవ్వండి. కానీ మన సొంత వైద్యం మాత్రం ఈ ప్రెగ్నెన్సీ టైంలో అయితే చేసుకోకండి. అదనమాట నేను ఇచ్చే సజెషన్ అయితే. అండ్ నాకు అడిగిన సిస్టర్కి అయితే ఈ వీడియో నేనైతే తనకి లింక్ అయితే ఫార్వర్డ్ చేస్తాను. అండ్ తను కూడా చూస్తుంది. తనతో పాటు మీకు కూడా ఈ వీడియో యూస్ఫుల్ అయితే అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ లైక్ చేసినట్లయితే ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. అండ్ నా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వీడియోస్ అయితే కొంచెం మంచి వ్యూస్ అయితే వస్తున్నాయి. సో అందరికైతే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే నా వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి అన్నమాట. And thank you for watching this video, friends. Bye bye. Have a nice day.